యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజలే పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకములో పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో
దేవునికి స్తోత్రం. మరి సమయంలో అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి ప్రభా. అయా ఈ ఫిబ్రవరి మాసంలో నా తండ్రి ప్రభా, అయా ఆకారు పునరుత్థాన దినముగా నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి ప్రభా. అయా నా తండ్రి ప్రభా, మాకంటే యోగ్యులు, గనులు నా తండ్రి, ఎంతో గొప్పవారు నా ప్రభా దేవా. ఈ దినము, ఈ రోజు, ఈ క్షణము చూడక ఉన్నారు తండ్రి ప్రభా. అయా నాయన, ఎందుకు పనికిరాని వాళ్ళము నా తండ్రి ప్రభా, అయోగ్యులము తండ్రి ప్రభా. అయా నీ సన్నిధానంలో ఇలాగ నిలవపెట్టి నా తండ్రి ప్రభా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి దేవా. అయా ఇలాగ నిలబెట్టిన తీరికై మీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. నేను మందిరంలోకి తోడుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇంకా రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరలా వారం వచ్చుటకు నీ కృపను అనుగ్రహించు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభా మా గలములతో నిన్ను స్తుతించాము నా తండ్రి ప్రభా. అయ్యా మా ఆరాధనకు మీరు నాయన అంగీకరించారని విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ ఏ అక్కర వల్ల, ఏ బిడ్డ ఏ కొదువు వల్ల, ఏ బిడ్డ ఏ ప్రార్థన అవసరత వల్ల నీ మందిరంలో చేరి ఉన్నారో నా తండ్రి ప్రభా. అయ్యా నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవా నీకు నిండు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు లోకంలో నా తండ్రి ప్రభా వెర్రి వారిని ఎంచుకున్నానంటున్నావు నా తండ్రి, ఎన్నిక లేని వారిని నేను ఎన్నుకున్నానంటున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని అందరినీ నాయన నీ మందిరంలో నిలవబెట్టినందుకు, నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ని ఇచ్చినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు రాజా, నీకు వందనాలు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా ధనమున్నా, ధాన్యమున్నా, బంగారమున్నా, ఐశ్వర్యం ఉన్నా కానీ అయ్యా ఆరోగ్యం లేకపోతే నా తండ్రి ప్రభా అవన్నీ ఉన్నా కూడా వ్యర్థము నా తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా నీ బిడ్డని నాయన నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నువ్వు సంఖ్యను చూసే దేవుడవు కాదు నా తండ్రి ప్రభా, నువ్వు మనస్సులను చూసే దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా మీలో ఒక్కొక్కరు 1000 మంది అగును అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి. నీ సైన్యముగా నిలబెట్టండి తండ్రి ప్రభా. ఎక్కడ 2 3 కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. నిశ్చయముగా ఈ రాత్రి మాతో మీరు ఉన్నారన్న విశ్వాసంతో నా తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించండి దేవా, మా మొరలను చెవియొగ్గండి నా తండ్రి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, పరమ తండ్రి నా ప్రభా. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవా మీకు వందనాలు నా తండ్రి ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మనుషులు పై రూపమును మాత్రమే చూస్తారు దేవా, నువ్వు హృదయాంతరంగాన్ని చూసే దేవుడవు నా తండ్రి. నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, అలనాడు మోసే నీ పక్షముగా నుంచున్నప్పుడు నా తండ్రి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా అలనాడు యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడు నా తండ్రి ప్రభా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఆపిన దేవుడవు నాయన. అయ్యా నీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా కలదా దేవా? నీకు సమస్తము సాధ్యమే దేవా. మాట చొప్పున ఈ సృష్టిని సృష్టించిన దేవా, సృష్టికర్త అయిన యెహోవా నీకు మాత్రమే ఈ రాత్రికాల సమయంలో మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు వందనాలు నాయన.
వందనాలు 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 దేవా. ఎక్కడ నీ నామం గనపరచబడుతుంది, ఎక్కడ నీ నామం స్తుతించబడుతుంది, ఎక్కడ నీ బిడ్డలు నాయన నిన్ను స్తుతిస్తున్నారో తండ్రి, వారి స్తుతుల మధ్యలో నువ్వు ఉన్నావన్న దేవుడవు నా తండ్రి. అపనమ్మకము లేకుండా మమ్మల్ని ఉంచు దేవా. నమ్మకముతో నిన్ను స్తుతించాలి దేవా, నమ్మకముతో నిన్ను ఆరాధించాలి. నా దేవుడు ఈ కార్యం నాకు చేస్తాడు అన్న విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నా తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేసే దేవుడవు కాదు నా తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నిలవబడి నీ పేరిట నా దేవా, నీ నామమున నా దేవా నిన్ను ప్రార్థించుచుండగా నా తండ్రి మా సంఘంలో అద్భుత కార్యములు జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక. నీలో నా తండ్రి ఒక్కవాడు 1000 మంది అగ్నను సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. అయ్యా నీ దేవజనులు చేసిన ప్రార్థనలు వృధాగా పోకూడదు ప్రభు. అయ్యా నీ బిడ్డలు పెడుతున్న మొరలు వృధాగా పోకూడదు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభు అయ్యా మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచండి నా తండ్రి ప్రభు. చిన్న సంఘమాన్ని కృంగిపోకుండా మమ్మల్ని బలపరచు యెహోవావు నీవే అని నాయన మనుషుల వైపు చూడకుండా దేవా నీ వైపు చూసే మనసును దయచేయండి. అయ్యా మనుషులు నమ్ముకుంటే వ్యర్థము నాయన ప్రభు. యెహోవా సృష్టికర్త అయిన నిన్ను మాత్రమే దేవా మేము ఆరాధించాలి నా తండ్రి. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు నా తండ్రి. ఈ ప్రేమలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు నా తండ్రి. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు నీ ప్రేమ తగ్గదు, నీ ప్రేమ మారదు నా తండ్రి. మారని ప్రేమతో ప్రేమిస్తే మా కన్న తండ్రి నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ దేవా. నీకే నీకే రాజా, మస్తుతులు నీకే, మా ఆరాధన నీకే, మస్తుతులు అయ్యా మా అర్పణలు అంగీకరించండి నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యేసయ్యా అలనాడు నాయన కుంటి వాళ్ళను దాటిపోయే దేవుడవు కాదు, గుడ్డి వాళ్ళను దాటిపోయేవాడు కాదు, రోగులను విడిచిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి ప్రభువా. యేసయ్యా నజరేయుడైన యేసయ్యా అని పిలిచినప్పుడు నాయన వెనక్కి తిరిగి చూసిన దేవుడు నా తండ్రి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి అదే నామమున ప్రార్థిస్తున్నాము. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు దేవా. నాయన నజరేయుడైన యేసయ్యా మా సంఘాన్ని దృష్టించి నా తండ్రి ప్రభు మా సంఘాన్ని అభివృద్ధి పరచు నాయన. నూతన ఆత్మలను లేవనెత్తు, సంఘ సరిహద్దులను విశాలపరచు నా తండ్రి. నిశ్చయముగా నీ బిడ్డలు దీవించు నా తండ్రి, నిశ్చయముగా నీ బిడ్డలను ఆశీర్వదించు నా తండ్రి ప్రభు. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు నా తండ్రి ప్రభు. మోసగాడి అయిన యాకోబుని నాయన నువ్వు మార్చిన దేవుడవు నా తండ్రి, ఇశ్రాయేలుగా మార్చావు నాయన తండ్రి ప్రభు. యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి, నీకు సమస్తమును సాధ్యమే తండ్రి. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించండి నాయన ప్రభు. ఎంతో మంది బిడ్డలు నశించిపోతున్నారు, నీ నామము ఎరుగక నిన్ను తెలుసుకొనకనే నా తండ్రి ప్రభు. అట్టి వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభు నీ మందిరాలకు నడిపించండి దేవా, నీ మందిరాలకు నడిపించండి రాజా, నీ మందిరాలకు నడిపించండి నాయన. నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా, నీ కృపను తోడుగా ఉంచు నాయన. అయ్యా నా తండ్రి నీవు లేకుండా మరణించినచో నరకము తప్పదు నా తండ్రి ప్రభు. రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మా ఈ చిన్న సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ కంచె కాపుదలను దయచేయండి దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభు మహిమతో నింపండి తండ్రి ప్రభు. నీ అద్భుత కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అలనాడు నా తండ్రి ప్రభు ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు తోడై ఉన్న దేవుడవు నా
తండ్రి ప్రభ. ఈ రాత్రికాల సమయంలో మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రభ. చిన్న సంఘమా భయపడకంటున్నావు తండ్రి నాయన. సంఘాన్ని సంఘ సరిహద్దులను విశాలపరచుదావా. సంఘంలోని పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. నీ కృపాని దయాన్ని కనికరముతో ప్రతి ఒక్క బిడ్డను తాకండి తండ్రి ప్రభ. మా మట్టి బతుకులను మీరు మార్చండి తండ్రి ప్రభ. నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో ఉండ భాగ్యము దయచేయమని ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభ మా ప్రార్థనలకు చెవిన పెట్టమని, మా ప్రార్థనలకు విజ్ఞాపనలకు నాయన సమాధానం దయచేస్తారని మా ప్రభువును లోకరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో అందరు లేచి నిలబడదాం. కీర్తన భాగం చదువుకుందాం. 10వ కీర్తన నిలవని గారు వచ్చి చదువుతారు. అందరు లేచి నిలబడదాం. 10వ కీర్తన. దేవాది దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. కీర్తనలు 10వ అధ్యాయం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుణ్ణి పడగా తరుముచున్ను. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయముల్లో అనుకుందురు. వారు నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపము ఉన్నవి. తామున్న పల్లెలందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలననియు పొంచి చూచుదురు. గృహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ పనిలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారముల వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను. ఆయన విముఖుడై ఎల్లప్పుడూ చూడకుండును అని వారి తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తునీకరించుట ఎలా? నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయముల్లో అనుకునుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారి వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు.
నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టులు భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజేయున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడి వారి కోరికలను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవి ఎగ్గి ఆలకించితివి. దేవుని నామానికి వందనాలు. చదివించిన వాక్యం దేవుని నామం దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ కూడా యోచించుతారంట. వారెల్లప్పుడూ కూడా భయం మానుకొని ప్రవర్తింతరు అని కీర్తనకారుడు తెలియపరిచిన విధంగా చాలామంది ఇదే విధంగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడు లేడని వారు భయమును మానుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు. అట్టి విధమైన వారు వాక్యాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడని భయము భక్తితో ఆయన్ని ఎప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలని వాక్యాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. చాలా దినాల నుంచి మనం అనేక విషయాల కొరకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మీటింగ్స్ అవి కొంచెం బిజీగా ఉన్నాను బట్టి ఆఖరి ఆదివారం ఎప్పుడు కూడా అనేక విషయాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేనా కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి చెప్తున్న విషయాల కొరకు. ఇవన్నీ తీసేసి శుభ్రంగా మోకాలు వేసి ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నుంచోడానికి ఇబ్బందిగా ఉంది నాకైతే. మోకాలు వేసి ప్రార్థన చేద్దామండి అందరం. చేద్దామా? తీసేద్దాం ఒకసారి వాళ్ళు చేద్దాం. ఎందుకంటే మోకాళ్ళు ప్రార్థన చాలా బలమైంది. మోకరించే వారందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేనయా. నా స్నేహితుడా నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేనయా. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. నీవు లేకపోతే
క్షణమైన కూడా నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా. ఆస్తి లేకపోయినా పస్తులెన్ని ఉన్నను, ఏమి లేకపోయినా నీ బ్రతకగలను. ఆస్తి లేకపోయినా పస్తులెన్ని ఉన్నను, ఏమి లేకపోయినా నీ బ్రతకగలను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేనయ్యా. నా స్నేహితుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరుగా క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క శ్రమ దినాల్లో మనం ఉన్నాం. కొద్ది నిమిషములు ఆ యొక్క ఉపవాసం గూర్చిన వర్తమానం కూడా మనం విందాం. 40 దినాలు ఉపవాసం ఉండాలా, ఎందు నిమిత్తం ఉండాలి అనే విషయాలను కూడా మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అవస్థల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన శుక్రవారం ఆదివారం జరుగుతున్నటువంటి తేజోమిడి పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మనం సంఘం అభివృద్ధి పడాలి, నూతనమైనటువంటి ఆత్మలు సంఘంలో చేర్చబడాలి. అందు నిమిత్తం మనం ప్రతి నిత్యము ప్రతిరోజు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ప్రార్థనలో ఖచ్చితంగా మన మందిరము అభివృద్ధి పొందాలి, అలాగే నూతనమైనటువంటి ఆత్మలు మన మందిరంలోని చేర్చబడాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక్కరు ఈ యొక్క విషయం కొరకు ప్రార్థన చేయండి. మందిరం అభివృద్ధి చెందాలి, నూతనమైనటువంటి ఆత్మలు రావాలి. మనం ప్రార్థన చేస్తే ఆత్మల్ని ప్రభు నడిపిస్తారు. మనం అందరం కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. మైక్ అదటి ప్రభు గనుడా నీకే వందనాలు, రాజా నీకే వందనాలు ప్రభా. అయా నాయన ఇదిగో ప్రభా తేజమేడు పెంతెకోస్తు ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నా దేవా నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. దేవా సమస్తము సాధ్యమైంది ప్రభు. దేవా నాయన కనికరము గల తండ్రి, దేవా దైవ సేవకుల్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి పునరుద్ధాన దినమందు ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు ప్రభు నీ మందిరంలో ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన శుక్రవారం రోజుని ప్రభా జరుగుతున్న ప్రార్థనలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. వస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. దేవా అనేక మందిని ప్రభా నీ మందిరానికి నడిపించడానికి సహాయం చేయండి ప్రభా. సంపూర్ణమైన ఆత్మలను రక్షించడానికి సహాయం చేయండి ప్రభా. అయా నాయన ఒక్కరిద్దరు నీ నామాన్ని ఎక్కడ కూడి ప్రార్థించిన వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటానన్నావు తండ్రి. నీకే వందనాలు ప్రభా. మా మాటలో శక్తి లేదు, మాలో శక్తి లేదు, కానీ ప్రభా తండ్రి నీలో సమస్తం ఉన్నాయ్యా. యేసయ్యా నీకు అసాధ్యమనేది ఏది లేదు ప్రభా. దేవా మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఐక్యత కలిగి నాయన నివసించడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ నామాన్ని మహిమార్థమే ప్రభు మందిరాన్ని విస్తరించడానికి పని చేయడానికి సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడు ఎవరి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. వృద్ధుల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. పసిబిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాయన సంఘాన్ని ప్రత్యేకించి జ్ఞాపం చేసుకోండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నాయన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు ప్రభా. నాయన మా ఇదిగో తండ్రి ప్రార్థన ద్వారా మహిమ తెచ్చుకుంటారని నమ్ముచున్నాం తండ్రి. నాయన పరిశుద్ధాత్ముడు ఆది నుంచి అంచె వరకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు నామని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ప్రభా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, ఏ ఇరుకుల్లో ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు, కానీ ప్రభా నువ్వు హృదయాంచులు ఎరిగిన దేవుడు,
హృదయాల్ని తేరి చూస్తున్న దేవుడు ప్రభా నాయన కనికరించి కృప చూపించమని ప్రతి ఒక్కరిని పేరు పేరు నామని దీవించి ఆశీర్వదించమని నాయన మంచి వర్తమానాన్ని అందజేస్తుండగా దైవ సేవకులకి నాయన నోడుకున్నారుగా బోరగొండి మీరే మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్ముడ మీ అభిషేకం దయచేయమని ప్రభా నాయన పరిశుద్ధాత్ముడ తండ్రి ఇలాంటి డేస్ ప్రేయర్స్ అన్ని కూడా ప్రభా మీ మహిమార్థమే జరిగించుకోమని ప్రభా నాయన ఉపవాసం ఉన్న బిడ్డల్ని దీవించమని తండ్రి నాయన ప్రతిఫలం పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన ప్రార్థించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం మీ నామాన్ని చేస్తూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పరముకు చేసుకుని ప్రతిఫలం దయచేయమని త్వరలో రానున్నటువంటి నా యేసు పరిశుద్ధ పాదములు పట్టుకుని అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఇటు తిప్పేసి తర్వాత ఇటు తిప్పే ప్రార్థన చేస్తే ఇటు తిప్పు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థించిన కుమారి గారిని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. నిత్యము కూడా ఈ విధంగా సంఘం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభు కార్యం జరిగించే కృపను దయచేలాగా అనేక మంది నూతనమైన ఆత్మలు సంఘంలో చేర్చబడలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా యవనస్తుల కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. యవనస్తులు వాక్యం ద్వారా పట్టబడాలి. ఇంకా రక్షణ లేని వారు దేవుని నిజమైన దేవుడని గుర్తెరిగి వారు కూడా నీటి ద్వారా రక్షణ పొందుకునేలాగా అందరూ కూడా యవనస్తుల కొరకు ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మన సునీతమ్మ వారి కుమారుడికి బాగోలేదని తెలియపరిచారు. అలాగే నిలవేనమ్మ గారు వారి కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే శాంతమ్మ గారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. కృష్ణవేనమ్మ గారి కొడుకు కూడా వదిలేండి. హల్లెలూయా. బలహీనంగా ఉన్నవారు అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. సన్నిబాబు కూడా బలహీనంగా ఉండి రాలేకపోయాడు. ఇంకెంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉండి రాలేకపోయారో వారి కొరకు చిన్న ప్రార్థన క్లుప్తంగా చేద్దాం. బలహీనుల కొరకు స్వస్థతనిచ్చే దేవుడు మన ప్రభు కనుక స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. వారు మంచి స్వస్థతను ఆరోగ్యాలను పొందుకునేలాగా ఎంతమంది బిడ్డలైతే బలహీనంగా ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మన తమ్ముడు నరేంద్ర వారి కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఒకరు బలహీనంగా ఉన్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క క్షణం వరకు నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ సమయంలో మేము ఇక్కడ చేరుకున్నటకు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. గత వారం నుండి ఈ వారం వరకు కూడా మమ్మల్ని నీ యొక్క చల్లండి ఎక్కడ నీడలను మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడినందుకు మీకు వందనములు తండ్రి. ఎవరెవరైతే ఈ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరూ దీవించండి తండ్రి. ఎవరైతే రాలేకపోయి ఉన్నారో దయచేసి వారికి మరొక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. ఎవరైతే వారి యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క సన్నిధికి రావాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైతే రాలేకపోతున్నారో వారికి మార్గం సరళం చేయండి తండ్రి. వారికి నీ సన్నిధిలో వారు వచ్చినట్లుగా వారికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో ఎవరెవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేయించున్నాము తండ్రి. వారి యొక్క కుటుంబాలను మీరు దర్శించండి. వారు చేయించున్నట్టు మీరు పనుల్లో మీరు తోడండి తండ్రి. వారి ఆరోగ్య పరిస్థితులన్నింటిలో కూడా మీరు కుదుటపరిచి వారి ఇంట మీరు ఒక నవ్వును ఏర్పాటు చేయమని మీరు వేడుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే ఆసక్తి కలిగి నిన్ను వెంబడించుచున్నారో వారందరికీ తెలియజేయండి తండ్రి. అదేవిధంగా వాళ్ళెవరో మాకు తెలియనప్పటికీ నీకు బాగా తెలిసి ఉన్నది తండ్రి. వారి యొక్క పరిస్థితిని మీరు గమనించి వారికి మీరు మేలు చేసి మీరు ఈ యొక్క సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పినట్లు వారికి కృపణించండి తండ్రి. వారు నడుచుచున్నటువంటి ప్రతి నడతలోనూ మీరు ఉండండి తండ్రి. వారు చేయుచున్నటువంటి ప్రతి పనిలోనూ మీరు తోడైండండి తండ్రి. వారు చదువుతున్నటువంటి చదువుల్లోనూ మీరు తోడైండమని వారికి అన్ని వారి జీవితకాలం అంతట్లో నీ యొక్క కృపను అనుగ్రహించమని దీవించి కాచి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థించిన పెద్దగారిని బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఇంకా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిద్దాం. పనులు లేని వారి కొరకు ప్రార్థిద్దాం. అలాగే ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు కూడా మనం నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం.
అలాగే మన మధ్యలోకి దైవజనులు మార్చి 20వ తారీఖున రాబోతూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధనల కొరకు, ఈ యొక్క శ్రమ దినాల్లో కొన్ని రోజులు వర్తమానాలు అందించడం కొరకు దైవజనులు ఇండియా నుంచి రాబోతూ ఉన్నారు. విలియం కేరీ గారు వారి ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో, ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రార్థన చేద్దాం. అలాగే ఆహార పదార్థాల కొరకు, రెంట్ల విషయం కొరకు, ఆర్థికపరమైన ఇబ్బందుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా ఒకరు ప్రార్థన చేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల కొరకు, ట్రాన్స్పోర్ట్ కొరకు, అలాగే దైవజనుల ప్రయాణం కొరకు ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగానే. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం. అవును ప్రభా. వందనములు తండ్రి. హల్లెలూయా. ప్రభా అయ్యా ఇదిగో తండ్రి తేజమేడు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. సహాయం దయచండి అయ్యా, దీవించండి తండ్రి, బలపరచండి దేవా, సహాయం దయచండి అయ్యా. నీ సన్నిధానం వెనకాడుచుంది ప్రభువా నైనా, ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నీ సన్నిధానాలకు తోడుకు రమ్మని అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే ప్రభు నాని యేసయ్యా ఇంటి దగ్గర ఉంటున్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి మనసును మార్చమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభు అయ్యా. ఇదిగో తండ్రి సంఘం ఇంకా అభివృద్ధి పొందాలి ప్రభు నని యేసయ్యా, బలపరచండి ప్రభా, దీవించండి అయ్యా. నీకు వందనములు ప్రభా అయ్యా. ఎందు నిమిత్తం అయితే ప్రభు వెనకాడుచున్నారో ప్రభా మాకైతే తెలీదు ప్రభా, వారి మనసులో ఏమైతే ఉంటున్నాయో మాకైతే తెలీదు ప్రభా. ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నని యేసయ్యా. నీ సన్నిధానానికి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వేగమే రావడానికి సహాయం దయచేయమడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా దైవజనుడు ప్రభా ఇండియా నుంచి వస్తూ ఉండగా తండ్రి వారి ప్రయాణం అంతట్లోని మీరు తోడైన అడుగుచున్నామయ్యా. గుడ్ ఫ్రైడే రోజుకు ప్రభా నని యేసయ్యా దైవజనులు మా మధ్య ఉండగా ప్రభు నని యేసయ్యా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. స్తోత్రములు ప్రభా. అనేకమైనటువంటి బిడ్డల ప్రభా నని యేసయ్యా ఈ సంఘంలోనికి నడిపింపమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభా అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా దైవజన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు నన్ను బన్ని విషయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి నానయ్య. ఆ బిడ్డను ప్రభు ముట్టండి ప్రభు నని యేసయ్యా, బలపరచండి అయ్యా. నీ సన్నిధానంలో బలపడేలాగా సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్నటువంటి సిగ్గుతనాన్ని తీసివేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఆ బిడ్డను ప్రభా ముందుకు నడిపించండి ప్రభా. స్తోత్రములు ప్రభా అయ్యా. ఎవరైతే ఫాస్టింగ్ నుంచి ప్రేయర్ చేస్తున్నారో ప్రభనైనా ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి ప్రభా. ఎవరైతే ఏ విజ్ఞాపనతో ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా నాయన యేసయ్యా వారి మొరలన్నీ ఆలకించి ప్రభా నాయన యేసయ్యా జవాబు దయచేయండి అయ్యా. ఎవరైతే ప్రభా పని లేక ఉంటున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. మంచి పనులు దొరికేలాగా సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. పాస్పోర్ట్ ప్రభానైనా యేసయ్యా ఎవరికైతే ప్రభు లేదు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఐడీల కోసం ప్రభానైనా యేసయ్యా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి వేదనంతటిని తీసివేయండి దేవా. స్తోత్రములు ప్రభా అయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఎవరి హృదయంలో ఏ వేదనందో నీకు సమస్తము తెలుసయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి వేదన అంతటిని తీసివేసి ప్రభువా నాయన సంతోష నాట్యాలతో నేను స్తుతించుకునే ధన్యత మాకు దయచేయమని, నా ప్రార్థనలు ఏమైనా తప్పులు నన్ను క్షమించమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేయండి. ఇంకా అనేక విషయాల కొరకు ప్రభు సహాయం చేయలాగా. మరి ముఖ్యంగా చాలా మందిలో నేను చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ప్రభు అనేక విధాలుగా తెలియపరుస్తూ ఉన్నాడు. అపవిత్ర ఆత్మ అనేక మందిలో ఉంది, దురాత్మ అనేక మందిలో ఉంది. సంఘానికి రాకుండా లేకపోతే బలహీనంగా బలహీనలుగా చేసేయటం, ఈ విధంగా అపవిత్రాత్మ దురాత్మలు అనేక మందిలో పట్టి పీడిస్తూ వారిని వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. దేవుని మందిరానికి రాకుండా వారి కొరకు ఒకరు భారం కలిగి ప్రార్థన చేయండి. అపవిత్రాత్మ దురాత్మలు యేసునామములో విడిచిపెట్టి ప్రతి ఒక్కరిని వెళ్ళిపోయేలాగా అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించలేగా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు మాకు ఇచ్చిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈరోజు తండ్రి ప్రభువా, లేనంటి వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధికి రాక తండ్రి ప్రభువా, ఏ పరిస్థితుల్లో తండ్రి ప్రభు ఆగిపోయి ఉన్నారో తండ్రి ప్రభువా, ఆ బిడ్డలను తండ్రి దర్శించండి తండ్రి యేసు నామములో తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ఆ బిడ్డలను ప్రేరేపించిన తండ్రి, మనోనేత్రాలు వెలిగించిన తండ్రి యేసు నామములో తండ్రి, నీకే వందనాలు తండ్రి. అయ్యా ఏ పరిస్థితుల్లో తండ్రి ప్రభువా ఎక్కడ ఆగిపోయి ఉన్నారో తండ్రి ప్రభువా, ఆ బిడ్డలను తండ్రి ప్రభువా మీ అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించి నడిపించిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ఆ బిడ్డలను పట్టి పీడిస్తున్న సైతాను అంధకార శక్తులు తండ్రి ఇప్పుడే లయమైపోవాలి తండ్రి యేసు నామములో తండ్రి. అయ్యా మీ సువార్తను విదజల్లాలి తండ్రి ప్రభువా. అయ్యా మీ సువార్తను తండ్రి ప్రభువా, అయ్యోగో తండ్రి ప్రభువా ప్రతి బిడ్డకి తెలియజేయడానికి తండ్రి ప్రభువా, అయ్యో ఇదిగో తండ్రి ప్రభువా దైవజనులను నిలబెట్టడానికి సహాయం చేసండి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా మీ అత్యున్నతమైన ప్రేమతో తిరుగు తండ్రి దైవజనులు తండ్రి నిలబెట్టడానికి సహాయం చేసండి ప్రభువా. అయ్యా మీరే ప్రేరేపించిన తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా ఏ దురాత్మలు తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా మమ్మల్ని ప్రేరేపించకుండా తండ్రి ప్రభువా మీ అత్యున్నతమైన ప్రేమతో తండ్రి మమ్మల్ని నన్ను తండ్రి ప్రభు మీ సన్నిధికి నడిపించడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా మా బ్రతుకులు తండ్రి ప్రభువా జీరో తండ్రి ప్రభువా, మా బ్రతుకులు వేస్ట్ తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి మా ఆలోచనలు వేస్ట్ తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి మాలో ఉన్న బంధకాలను తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి మీ చేతులకు అందిస్తున్నాం తండ్రి, మీరే సరిచేయండి తండ్రి ప్రభువా. ఒక్కొక్క బిడ్డను తండ్రి ముట్టండి తండ్రి నీ నామములో తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. కుటుంబాల్లో ఏ కలతలు ఉన్నాయో తండ్రి ప్రభువా ఆ కలతలను తీర్చివేయడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఎవరైతే తండ్రి ప్రభువా మనోవేదనతో ఉన్నారో తండ్రి ప్రభువా, అయ్యా దుఃఖంతో ఉన్నారో తండ్రి ప్రభువా ఆ బిడ్డలను ముట్టండి తండ్రి, దర్శించండి తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఆ బాధలను తీసివేయండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా ఏ బంధకాలతో తండ్రి ప్రభువా బందీ అయి ఉన్నారో తండ్రి ఇప్పుడే నరాల్లో మీ ఉద్యమాన్ని నింపండి తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఒక్కొక్క బిడ్డను ముట్టండి తండ్రి ప్రభువా, దర్శించండి తండ్రి ప్రభువా. అయ్యా మీ సన్నిధికి నడిపించండి తండ్రి ప్రభువా, మీ సన్నిధిలో గోజాడుతూ తండ్రి ప్రభువా మిమ్మల్ని బతిమాలుకుంటూ తండ్రి ప్రభువా మీ సన్నిధిలో తండ్రి ప్రభువా అయ్యా మీకు నచ్చిన విధంగా మమ్మల్ని తండ్రి ప్రభువా నడిపించలాగిన సహాయం చేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో వేదన తీసివేయండి తండ్రి, ప్రతి కుటుంబంలో కలతలు తీసివేయండి తండ్రి ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకు అందిస్తున్నాం తండ్రి ప్రభువా, మీరే నడిపించండి తండ్రి. అయ్యా మీరే బాధ్యత తీసుకుని తండ్రి మా పక్షాన మీరే నిలబడాలి తండ్రి ప్రభువా, నీకే వందనాలు తండ్రి. అయ్యా మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా, మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా, మీరు లేకపోతే మాకు బ్రతికేలేదయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. వేదనతో తండ్రి ప్రభువా బాధలతో తండ్రి ప్రభువా సతమతమైపోతున్నారు తండ్రి, దురాత్మ ఆత్మకార శక్తులతో తండ్రి ప్రభువా సతమతమైపోతున్నారు తండ్రి. అయ్యా మీరే సరిచేయండి తండ్రి ప్రభువా. అయ్యా దురాత్మ అంధకార శక్తులు తండ్రి ఇప్పుడే తండ్రి ప్రభువా నజరేయుడైన యేసు నామములో బంధించబడను గాక, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా యేసయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే మీ కృప తండ్రి, మీ కృప లేనిదే మేము బ్రతకలేము. మీ ఉద్యమం తండ్రి ప్రభు ప్రతి బిడ్డకు కలిగించిన తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఆత్మను మార్చడానికి సహాయం చేయండి ప్రభు, ప్రతి ఆత్మను ప్రేరేపించండి తండ్రి. అయ్యా నీకే వందనాలు. ఆత్మలు తండ్రి ప్రభు అయ్యా మీ సన్నిధికి నడిపించడం తండ్రి ప్రభు, ఆ ఆత్మలు తండ్రి ప్రభు మీ చేతులకు అందిస్తున్నాం తండ్రి ప్రభు, మీరే తండ్రి అయ్యా నడిపించడం తండ్రి ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని మార్లు స్తుతించినా తక్కువే తండ్రి, ఎన్ని మార్లు తండ్రి ప్రభు మిమ్మల్ని గణపరిచినా తక్కువే తండ్రి, మా జీవిత కాలం అంతయు తండ్రి మిమ్మల్ని స్తుతించినా తక్కువే తండ్రి.
మా బ్రతుకులు తండ్రి ప్రభు అయ్యా మీ చెంత ఉన్నాయి తండ్రి ప్రభు. మా బ్రతుకులను మార్చండి తండ్రి ప్రభు. మాలో ఏమున్నాయో సరిచేయండి తండ్రి ప్రభు. మాలో తండ్రి ఏమి మేము పొందుకోవాలో మాకు ఇవ్వండి తండ్రి. ఎప్పుడు మేము ఏమి పొందుకోవాలో మాకు సరి తండ్రి ప్రభు. మాకు దయచేయండి తండ్రి ప్రభు. అయ్యా మీరు మేము తండ్రి ప్రభు కలిసి ఉండేటట్లు తండ్రి ప్రభు. అయ్యా మిమ్మల్ని బ్రతిమాలుకునేటట్లు తండ్రి ప్రభు. అయ్యా తండ్రి ప్రభు అడుగుతున్నాం తండ్రి ప్రభు. మీ చెంత విడుతున్నాం తండ్రి ప్రభు. సమస్యలు తండ్రి ప్రభు తీర్చండి తండ్రి ప్రభు. ఎవరైతే తండ్రి ప్రభు మీ సన్నిధికి రాలేక ఉన్నాయన్నారో తండ్రి ప్రభు, ఆ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో తండ్రి ప్రభు ఇప్పుడే దర్శించండి తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏ బంధకాలతో ఉన్నారో తండ్రి దర్శించండి తండ్రి. ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభు. నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోవడానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నామా కన్న తండ్రి అయిన దేవా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. బలహీనంగా ఉన్న వారి కొరకు నిత్యం ప్రార్థన చేయండి. సంఘం కొరకు మీ ప్రతి క్షణం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఇండియా వెళ్ళినటువంటి చంద్రపాలన్ని కుటుంబం కొరకు, నరసింహారావు గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరలా త్వరగా ఈ దేశం తిరిగి వచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మన పరిచయాల నిమిత్తం, అలాగే ట్రాన్స్పోర్ట్ నిమిత్తం భారం కలిగి, నూతన ఆత్మల నిమిత్తం భారం కలిగి అందరూ కూడా ప్రార్థన చేయాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించాడని, ఈ యొక్క అన్ని ప్రార్థనల నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. చేసిన ప్రార్థనలన్నీ ప్రభు అన్నాడు అని నమ్మి ఒక చిన్న ప్రార్థన కృతజ్ఞతతో ఒకరు ప్రార్థన చేద్దాం. దేవుడవు నాయన ప్రభ, అయా నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క ప్రార్థన నీ సన్నిధికి చేరిందన్న విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. ఇంకా దేవా అనేక మంది బిడ్డలు నా తండ్రి ఇండియా వెళ్ళాలని ఆశపడుచున్నారు, ఇండియాలో ఉన్నారు తండ్రి. వారు కూడా నాయన క్షేమంగా తిరిగి రావడానికి సహాయము దయచేయండి తండ్రి ప్రభ. అయా మీ దైవజనులను నా తండ్రి ప్రభ క్షేమంగా కర్తను తోడుకుని రండి నా తండ్రి ప్రభ. ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచి ఆరోగ్యముని, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి ప్రభ. నీ పనిలో, నీ పరిచర్యలో నా తండ్రి ప్రభ వాడబడే కృపను దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా చిన్న సంఘము దేవా నాయన, ఈ చిన్న సంఘాన్ని బలపరచాలని నాయన, స్థిరపరచాలని దేవా నా తండ్రి ప్రభా. మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థము కాకుండా దేవా అయ్యా నా తండ్రి నీ కృపా, నీ దయా నాయన, నీ కనికరము సంఘము మీద ఉంచు నాయన. అనేకమైన నూతన ఆత్మలను నడిపించండి తండ్రి. నశించిపోతున్న ఆత్మల యొద్దకు నీ వాక్యము చేరులాగున నీ కృపను అనుగ్రహించండి. ఇంకా అనేక మంది బిడ్డలు నాయన నిన్ను ఎరుగక ఉన్నారు నా తండ్రి ప్రభు. వారందరికీ కూడా నాయన నీ వాక్యం చేరులాగున సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు ఇంకా నాయన మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారు నా తండ్రి ప్రభు. వారు కూడా మారు మనసు రక్షణ తీసుకున్నటకు నాయన నా ప్రభు సహాయము దయచేయండి తండ్రి ప్రభు. అయా మా సంఘంలో నా తండ్రి యవనస్తులను లేపండి నా తండ్రి ప్రభు. స్త్రీలను లేపండి నా తండ్రి ప్రభు. రోధించే స్త్రీలను కనుగొనులాగన నా తండ్రి ప్రభు. అనేక మంది స్త్రీలను బలపరచండి నా తండ్రి. నీకు వందనాలు నా తండ్రి ప్రభా, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన నీ సంఘము స్థిరపరచబడాలి తండ్రి, నీ సంఘము బలపరచబడాలి నా తండ్రి, నీ సంఘం విస్తరింపబడాలి నా తండ్రి. ఆ ద్వారా నా తండ్రి నీ నామానికి మహిమ రావాలి దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. నీ సన్నిధిలో గోజాడే ప్రార్థన మాకు నేర్పించండి నాయన. అయ్యా నా తండ్రి ప్రభా, ప్రవచన వరాల
వరాలతో బిడ్డల్ని నింపండి తండ్రి. నీ ఆత్మశక్తిని దయచేయండి తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీ ఆత్మను దయచేయండి నాయన. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు నా తండ్రి ప్రభు. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్యకాల దినాల్లో నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించు దేవా నా తండ్రి ప్రభు. అయ్యా నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డని పవిత్రపరచండి నా తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నా తండ్రి ప్రభా. యేసయ్యా నా తండ్రి ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు నాయన, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి ప్రభా. అయ్యా వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈరోజు అనేక మంది రాలేదు నాయన, వారిని కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. యేసయ్యా మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, అయ్యా కన్నీటితో విత్తువాడు నా తండ్రి ఆనంద గానముతో పంట కొయ్యినని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. మానవులము నా తండ్రి ప్రభా, మాకు అసాధ్యమే నాయన. అయ్యా గొప్ప దేవా, నిన్ను నమ్ముకున్న మాకు నా తండ్రి ప్రభా నువ్వు సమస్తము చేయగలవు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా అనేక మంది బిడ్డలు నా తండ్రి పరీక్షలు రాస్తున్నారు నా తండ్రి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డకు నా తండ్రి ప్రభా మంచి విజయాన్ని దయచేయండి తండ్రి ప్రభా. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. సంవత్సరం అంతా చదివారు తండ్రి ప్రభా. ఏ బిడ్డ కూడా నా తండ్రి మర్చిపోకుండా నాయన. అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డకు నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి జయాన్ని దయచేయండి తండ్రి. బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి. అయ్యా నాకంటే ముందుగా నా తండ్రి ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రార్థనను అంగీకరించిన దేవుడు నా తండ్రి. వారి ప్రార్థనతో పాటు నా తండ్రి నా ప్రార్థనను కూడా అంగీకరించమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థమే జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయినా ఆ దేవుణ్ణి స్తుతించెదము, అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు
దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. అందరం కూర్చుందాం, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పైన కూర్చున్న వాళ్ళు పైన కూర్చోండి, పర్వాలేదు. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వసృష్టికి కారణభూతుడమైన దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు ప్రారంభం నుంచి ఇదిగో పాటల ద్వారా, ఇదిగో కీర్తన భాగం ద్వారా, ఇదిగో అనేక ప్రార్థన వస్తువుల ద్వారా నీ నామాన్ని ప్రార్థించి మహింపరచం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాకున్న కొద్ది సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృపను, మీ కనికరాన్ని, మీ దయను మాపై ఉంచండి. నోటికి బోరగా ఉండి కొన్ని మాటలు మీ పిల్లల హృదయాల్లోకి నేరుగా వెళ్ళడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉండాలా అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 40 దినాలు ఉపవాసం ఉండాలా అంటే మీరేమంటారండి? ఉండాలంటారా, ఉండకూడదంటారా? ఓకే, ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు ఉండకపోవచ్చు. ఓకే, అయితే 40 దినాలు ఉపవాసం ఉండాలని పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందండి? ఎక్కడైనా రాయబడి ఉందా? ఎక్కడ రాయబడలేదు. అంటే 40 దినాలు ఉపవాసం ఉండాలని పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ రాయబడి లేదు. అయినప్పటికీ మనం ఎందుకు ఉంటున్నాము ఉపవాసం అంటే 40 అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక దాన్ని బట్టి మనం అందరము కూడా ఈ యొక్క శ్రమ దినాలు అంటే అందరికీ చిన్నతనం నుంచి తరతరాల నుంచి అలవాటు అయిపోయి ఆ అలవాటుని కొనసాగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 40 అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రాముఖ్యమైందంటే శ్రమ దినాలు 40 దినాలు. అలాగే నోవహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు 40 దినాలు వర్షం వచ్చింది. అంత మాత్రమే కాదు, మోషే 40 దినాలు ఉండి ప్రార్థించాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారి యుక్త వయసులో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఈ విధంగా 40 కొరకు చెప్పాలంటే 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. అందునిమిత్తం 40 రోజులు అనేక మంది ఉపవాసాలు ఉండి శ్రమ దినాలుగా పాటిస్తూ ఉన్నారు. అయితే 40 దినాలు ఉపవాసం ఉంటాం అనేది చాలా మంచిది. అయితే 40 దినాలే ఉపవాసం ఉండాలా అంటే 40 దినాలే ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలి ఆలోచించేయండి ఒకసారి. అంటే 40 దినాలు ఆచారంగా ఉపవాసం ఉంటున్నారు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఈ 40 దినాలు ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, భయభక్తులతో ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. మరి 40 దినాలు అయిపోయిన తర్వాత ఆ భక్తి ఉంటుందంటారా? ఆ భయం ఉంటుందంటారా? ఉంటుందంటారా? ఉంచుకోవాలి. వెరీ గుడ్. అంటే 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడే మనం ఆచారంగా ఉన్నప్పుడే మనం ఆ భక్తిని, ఆ శ్రద్ధను మనం ఉంచకూడదు. కానీ ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా అదే భయము, అదే భక్తితో ఎప్పుడు ఉండాలి. అప్పుడే ఆ 40 దినాలకి అర్థం ఉంటుంది. హల్లెలూయా. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత చాలామంది ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసాలు అనేక రకాలుగా ఉన్నాయి. చాలా రకాలుగా అంటే ఎవరిష్టం కొలది వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉన్నారు. అయితే ఉపవాసాల్లో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు అసలు ఏది కూడా తీసుకోకుండా ఉంటారు. కొంతమంది నీరు తీసుకుంటారు. కొంతమంది ఫ్రూట్స్, కొంతమంది మిల్క్, ఈ విధంగా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఎవరికి నచ్చిన విధంగా వారు ఉపవాసం ఉంటున్నారు. అయితే ఉపవాసం ఉండమని కానీ, ఉపవాసం 40 దినాలు మీరు ఆచరించండి అని కానీ పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. కానీ కొన్ని ఉపవాసాల కొరకు మాత్రం పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ ఉపవాసాలు ఏ విధంగా ఉన్నాయంటే వారు పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, సంపూర్ణమైనటువంటి ఉపవాసంతో ఉన్నట్లుగా పరిశుద్ధమైన గ్రంథంలో అయితే రాయబడి ఉంది. అయితే యేసు ప్రభువుల వారు అన్నారు కదా, నా కొరకు మీరు ఏడవకండి,
మీ కొరకు మీ పిల్లల కొరకు మాత్రమే ఏడండి అని ఆయన మొదట్లోనే క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నా కొరకు మీరు ఎవ్వరు కూడా ఆలోచించాల్సిన అవసరత లేదు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు మాత్రమే మీరు ఆలోచించండి, మీ పాపముల కొరకే మీరు ఆలోచించండి అని ఆయన ఆదిలోనే మొదటగానే చెప్పి ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం 40 దినాలు ఉంటున్నాం, చాలా మంచిది. 40 దినాలు ఉండటం అనేది చాలా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భక్తిపరంగా మంచిది, అన్ని విధాలుగా మంచిది. ఈ మంచిది ఎప్పుడు కూడా అదే విధంగా మనం కొనసాగిస్తే ఇంకా మంచిది అని నేను అంటూ ఉన్నాను. హల్లెలూయా. మనం 40 దినాలు ఉండి తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ 40 దినాలు అయిపోయినాక మళ్ళీ ఆ భక్తిని, ఆ భయాన్ని విడిచిపెట్టేసి యథావిధిగా ఎప్పుడు ఉండేటట్టే ఉంటే మరి మంచిది కాదని కూడా నేను చెప్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని ఉపవాసాలు సంపూర్ణంగా వారు ఉన్నట్లు మనం వాక్యం ద్వారా కొన్ని విషయాలను మనం చూద్దాం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉందన్నమాట ఉపవాస ప్రార్థనలోని. అయితే ఒక రోజున ఒక కుమారుడిని, దయ్యం పట్టిన కుమారుడిని యేసు ప్రభు గారి దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు కూడా ఉంటే ముందుగా శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు. వెళ్ళిందండి ఆ దయ్యం? వెళ్ళలేదు. తర్వాత యేసు ప్రభులు వారు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. లెగు అంటే లెగిసి నుంచున్నాడు ఆ కుర్రవాడు. అయితే ఇది ఎలా సాధ్యమైంది అంటే వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమైందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడంటే ఇది ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది, మరి దేని వల్ల కూడా సాధ్యం కాదు. మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ అపవిత్రాత్మ దెయ్యం విడిచి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మీలో ప్రార్థన లేదు. మీలో ప్రార్థన ఉన్నట్లయితే ఇది ప్రార్థన వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని ఆయన తెలియపరిచారు. అంటే ఇప్పుడు మనలో ఏదైనా పొందుకోవాలి లేకపోతే ఏదైనా సాధించాలి అంటే మనలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలంట. ప్రార్థన, అందుకే ప్రార్థన నీ స్థితిని, నీ గతిని, నీ కుటుంబాన్ని, నీ సమస్యల్ని అన్నింటి నుంచి దూరం చేసి నిన్ను చక్కని ఆలోచనతో నడిపిస్తూ ఉంది. అంటే ప్రార్థన నీ స్థితిని మార్చివేస్తూ ఉంది. అంటే ప్రార్థన లేకుండా మనం ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మనలో ఖచ్చితంగా ప్రార్థన అనుభవం ఉండాలి, మోకాళ్ళు ప్రార్థన అనుభవం ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థన అనుభవం కలిగి ఉంటామో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు ఆ ప్రార్థన వలన అది సాధ్యపరుస్తారు. ఇక్కడ శిష్యులు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళలో ప్రార్థన అనుభవం లేదు, వాళ్ళలో నమ్మకం లేదు, వాళ్ళలో విశ్వాసం లేదు. అందుకే వారు ఏం చేయలేకపోయారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీరు ప్రార్థన వల్లే ఏదైనా సాధ్యమవుతుంది, ప్రార్థన లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచిద్దాం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన మనస్సును, మన హృదయాన్ని మనం ఎలా ఉంచుకుంటూ ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం. అయితే మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం కదండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఆ ఉపవాసం ఉన్న రోజున మాత్రం చాలా భయంతో, చాలా భక్తితో, చాలా దేవుడికి నచ్చే విధంగా మనం ఉంటున్నాం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో కంట్రోల్ లేకుండా ఉంటున్నారు చాలామంది. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఎలా ఉండాలి అంటే మన కన్నులతో ఏ దుష్కార్యమో చూడకూడదని వాక్యం సెలవిస్తుంది. కీర్తన భాగంలోకి వద్దాం. 101వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుదాం. 101వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుదాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. అంటే ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. ఉపవాసం ఉండి మన కన్నులతో మనం ఏం చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నామండి. ఉపవాసం ఉన్నప్పుడు మన చేతిలో ఏముంటుందంటే ప్రతిరోజు ప్రతి క్షణము ఫోన్ ఉంటుంది.
ఫోన్ ఉంటుంది కదండి. ఈ ఫోన్ అయితే వదిలిపెట్టలేదు, బైబిల్నైనా వదిలిపెట్టేస్తున్నాం కానీ ఈ ఫోన్ మాత్రం విడిచిపెట్టట్లేదు. అయితే మనం ఈ ఫోన్ విడిచిపెట్టకుండా ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏదో ఫేస్బుక్ ఆన్ చేస్తాం, లేకపోతే ఏదో ఆన్ చేస్తాం. ఏదో ఆన్ చేసినప్పుడు అందులో ఏదో చూడకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే అనేకమైనటువంటి న్యూస్లు వస్తూ ఉంటాయి. మంచిది ఉంటుంది, చెడ్డదే ఉంటుంది. ఫోన్ అంటే రెండు ఉంటాయండి, మంచి ఉంది, చెడు ఉంది. మరి ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం, ఉపవాసం ఉండి ఫోన్ ఆన్ చేసాం. ఆన్ చేసిన వెంటనే ఏదో చూడకూడదు చూసావు. నువ్వు చూసినప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ఏం ప్రయోజనం? అదే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనని అంటున్నాడు కీర్తనాకారుడు. అంటే ఆయన అంటూ ఉన్నాడు క్లియర్గా, నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యం నేను ఉంచుకోను. అంటే నేను నా కన్నులతో ఏ దుష్కార్యాన్ని చూడను. కానీ మనం మాత్రం ఫోన్ను వాడుతూ ఉన్నాం ఉదయం నుంచి రాత్రి వరకు. మరి ఉపవాసం ఉన్న దినాన్నైనా ఫోన్ పక్కన పెడుతున్నామా? లేదు. ఫోన్ ఏదో ఒకటి చూసినప్పుడు ఏదో చూడకూడనిది మనం చూస్తూ ఉన్నాం. ఒక సీరియల్ అవ్వచ్చు, లేకపోతే సినిమా అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మనం చూసినప్పుడు మనమున్న ఉపవాసానికి అర్థం ఉంటుందండి? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇంక మనలో ఏం లేదు, ఇంకా ఆలోచన అంతా కూడా దాని మీదకి వెళ్ళిపోద్ది. సీరియల్ మీదకో, సినిమా మీదకో, లేకపోతే కామెడీ షో మీదకో, దేని మీదకో దాని మీదకి మనం చూసిన దాన్ని బట్టి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంది. అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మన కన్నుల ఎదుట ఏది కూడా దుష్కార్యం చూడకుండా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కొన్ని ఉపవాసాల కొరకు మనం చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఉపవాసాలు కొంతమంది ఉన్నట్లు పరిశుద్ధమైన గ్రంథం రాయబడి ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో ఎలా ఉన్నారు వాళ్ళ ఉపవాసాలు అంటే, ఎస్తేరు గ్రంథంలోకి వచ్చినప్పటికీ 4వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి చదవండి అమ్మ. కనబడిన సమకూర్చిన నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా. ఎక్కడ చూసినట్లయితే 3 దినాలు వారు అన్నపానములు చేయకుండా ఉన్నారంట. అంటే వారు పరిపూర్ణమైనటువంటి ఉపవాసం ఉన్నట్లు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే 40 దినాలు ఉపవాసం ఉండమని ఎక్కడ రాయలేదు, కానీ ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. అంటే ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మన కన్నులతోటి ఏ దుష్కార్యాన్ని మనం చూడకూడదు మొదటగానే. అంత మాత్రమే కాదు, 3 దినాలు వారు ఉపవాసం ఉండి అన్నపానములు తీసుకోకుండా ఉన్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది పరిపూర్ణంగా ఉపవాసం ఉండాలండి. కొంతమంది వాటర్ తీసుకుంటారు, లేకపోతే వారి ఆరోగ్య సమస్యలను బట్టి ఫ్రూట్స్ తీసుకుంటారు, ఏదో ఒకటి తీసుకుని అల్పాహారం తీసుకుని ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఆ విధంగా ఉండటాన్ని బట్టి ప్రయోజనం ఉందా అంటే వారి నమ్మకం, వారి విశ్వాసం, వారి భక్తి. కానీ పరిపూర్ణంగా నువ్వు ఒకరోజు ఏది కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ ప్రార్థనలో గొప్ప శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడని నేను చెప్పగలను. అంత మాత్రమే కాదు, సౌలు కూడా ఉపవాసం ఉన్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. 9వ వచనంలో, 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకోకుండా ఉండినని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే సౌలు కూడా దమస్కలో ఆయన కళ్ళు ఒక వెలుగుతో కంపేసినప్పుడు, ఆయన కన్నులు తెరవబడినప్పుడు ఏం చేశాడంటే 3 దినాలు అన్నపానములు ఏవి కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి, ఆ పవరు వీరందరూ కూడా పొందుకున్నారు. ఎస్తేరు గ్రంథంలో కానీ, అలాగే ఈ యొక్క అపోస్తుల కార్యంలో కానీ మనం చూసినట్లయితే ఆ ఉపవాసంలో ఉన్నటువంటి పవర్ను వాళ్ళు పొందుకున్నారు, ఆ శక్తిని వారు పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సౌలు పౌలుగా మార్చబడి అద్భుతమైనటువంటి పరిచర్యను చేయగలిగాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారు కూడా ఉపవాసం ఉన్నట్లు వాక్యంలో కనిపిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. 2వ వచనాన్ని చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా
ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాడును రొట్టుగా చేసి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుల వారికి కూడా 40 దినాలు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండినట్లు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఉపవాసం ఉండటం చాలా మంచిది. అయితే ఆ ఉపవాసం ఆ 40 దినాలే కాదు, కానీ ఎప్పుడు కూడా మనం ఆ భక్తిలోని మనం ఎప్పుడు కూడా ముందు కొనసాగే వారంగా ఉండాలి. 40 దినాలు ఉపవాసం ఉండి విడిచిపెట్టేసినాక మనం చాలామందిని చూస్తూ ఉంటాం. హైందూ సోదరులు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. 40 దినాలు ఉపవాసం ఉండి వారు 40వ దినం అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇష్టానుసారమైనటువంటి జీవితం. అక్కడ ఆ తీసిన వెంటనే మరలా వారు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉంటారు. మనం ఆ విధంగా ఉండకూడదు. కానీ ఈ యొక్క 2026 సంవత్సరంలో ఈ యొక్క శ్రమ దినాలు 40 దినాలు నిజంగా చెప్పాలంటే మన కొరకే ప్రభు మనల్ని ఉంచాడు. అయ్యో ఈ శ్రమ దినాల కొరకు. ఎందుకంటే మన హృదయాన్ని కడుక్కోవాలని, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలని ఆయన మనల్ని ఇంకా ఈ లోకంలో సజీవంగా ఉంచాడు. మనం ఎప్పటికైనా సరే ఉపవాసం ఉంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే మన కన్నులతో దుష్కార్యాలు ఏవి కూడా చూడకూడదు. మనం దుష్కార్యాలు ఏవి కూడా చూడకుండా ఉన్నట్లయితే మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, గొప్ప పవర్ శక్తిని మనం పొందుకునే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచించేద్దాం. ఉపవాసం ఉండి చాలామంది ఆహారాన్ని విడుస్తూ ఉన్నారు. అంటే ఆహారాన్ని తినకుండా ఉంటున్నారు. ఉపవాసం ఉండి ఆహారాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ఆ ఉపవాసం ఉండి నీళ్ళని విడిచిపెడుతూ ఉన్నారు. అయితే మనం ఆలోచించేయాలి, నువ్వు ఉపవాసం ఉండి ఆహారాన్ని విడిచిపెట్టడం కాదు, నువ్వు ఉపవాసం ఉండి నీరుని విడిచిపెట్టడం కాదు, నువ్వు ఉపవాసం ఉండి నీ పాపాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి నువ్వేం చేయాలంట? నీ పాపాన్ని విడిచిపెట్టాలంట. మనం ఉపవాసం ఉండి ఏం విడిచిపెడుతూ ఉన్నాం? ఆహారాన్ని విడిచిపెడుతూ ఉన్నాం, నీరుని విడిచిపెడుతూ ఉన్నాం, అనేక విధంగా కొన్ని విషయాలు విడిచిపెడుతూ ఉన్నాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టాల్సింది ఆహారాన్ని నీళ్ళని కాదు, నువ్వు విడిచిపెట్టాల్సింది పాపాన్ని అంటున్నాడు ఆయన. మనం పాపాన్ని విడిచిపెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టేస్తామో మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతాం మన పరిశుద్ధులుగా మార్చబడదాం. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధత మన మరణం వరకు కొనసాగించుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు, మన హృదయాన్ని కడుక్కున్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ పరలోకానికి అర్హత పొందుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. మనం ఆ పరలోకానికి అర్హత పొందుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం ఆహారం విడిచిపెట్టడం కాదు, నీళ్లు విడిచిపెట్టడం కాదు, మనం పాపాన్ని విడిచిపెట్టాలి. మన కన్నులతో ఎటువంటి దుష్కార్యం చూడకుండా విడిచిపెట్టాలి. మనం అన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం ఆ పరలోకానికి అర్హత పొందుకునే వారంగా ఉంటాం. కనుక మనం ఉపవాసం ఉండి ఏదో 40 దినాలు ఆచరించేసి 40 దినాలు అయిపోయిన వెంటనే విడిచిపెట్టేయటం కాదు, కానీ మన హృదయాన్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే కడుక్కుంటామో, చాలామంది చూడండి కొన్ని సందర్భాల్లో సామాన్లు అన్నీ కూడా అటుకుపైన దాస్తూ ఉంటారు. అటుకుపైన దాసి ఒక 6 నెలలకో 3 నెలలకో ఒకసారి కిందకి తీసి, లేకపోతే చింతపండు లేకపోతే ఇటుకు పొడమో ఎట్టు శుభ్రంగా పాత్రలన్నీ కూడా కడుగుతూ ఉంటారు. ఆ పట్టినటువంటి ఆ యొక్క ఏమంటారండి దాన్ని, అదంతా పోవటం కొరకు ఏం చేస్తూ ఉంటారంటే శుభ్రంగా తోమి కడుగుతూ ఉంటారనమాట. కడిగినప్పుడు ఎలా అవుతాయండి? చాలా తెల్లగా అయిపోతాయి అన్నమాట. మనం కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉన్నప్పుడు మన హృదయానికి పట్టినటువంటి మలినాన్ని అంతా కడిగేసుకోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, మనస్ఫూర్తిగా దుఃఖిస్తూ మనం ఉపవాసం ఉంటామో, మనం ఏం చేయాలంటే మన హృదయానికి ఉన్నటువంటి మలినాన్ని అంతా మనం కడిగేసుకోవాలి. మనం ఒకసారి కడిగేసుకున్న తర్వాత మన కన్నులతో ఏ దుష్కార్యం చూడకుండా మనం పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి అంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నీ స్థితిని, నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ చుట్టూ ఉన్నవారు, నీ పరిస్థితుల్ని అన్నీ కూడా నా ప్రభు మార్చివేస్తాడు. హల్లెలూయా. ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే చాలా అద్భుతమైన శక్తి. ఆ శక్తి కొరకు వివరించాలి అంటే ఇంక మనం వివరించలేము. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి శక్తిని ఉపవాస ప్రార్థనలో ప్రభు అనుగ్రహించాడు. అందునిమిత్తం మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా
ఉండాలంటే ముఖం మీద వికారంగా పెట్టేసుకుని, లేకపోతే ఒక 100 మందిలో మనం ఉపవాసం ఉన్న వల్ల కనిపించాలను ఆ విధంగా ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చూస్తున్నటువంటి తండ్రికి మొర్రపెట్టాలి. నువ్వు రహస్యంగా చూస్తున్నటువంటి తండ్రికి మొర్రపెట్టినప్పుడు నీ యొక్క పరిస్థితులు, నీ సమస్యలు, నీ చుట్టూ ఉన్నవారి పరిస్థితులు, వారి సమస్యలు అన్నీ కూడా నువ్వు ప్రభువుకి తెలియపరచు. నీ పక్క వారి కొరకు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు, సంఘం కొరకు ప్రార్థించు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థించు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించు, బాధల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు తెలిసిన వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నీ కన్నులతో ఎటువంటి దుష్కార్యం చూడకుండా, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూస్తున్నాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరలోకానికి అర్హత పొందుకోవాలి అన్న విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా ప్రభు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి నీ స్థితిని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. హల్లెలూయా. అటువంటి జీవితంలో మనందరము జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రభు. మనం మాత్రం ఆ విధంగా జీవించలేకపోతూ ఉన్నాం. ఈ 40 దినాలు అయిపోయిన వెంటనే, గుడ్ ఫ్రైడే అయిపోయిన వెంటనే, ఈస్టర్ అయిపోయిన వెంటనే మళ్ళీ యథావిధిగా మన జీవితం, మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆ విధంగా కొనసాగకూడదు. కానీ ఈ 40 దినాలే కాదు, మన జీవితం అంతా కూడా 40 దినాల్లోనే ఉండాలి. హల్లెలూయా. మన జీవితం అంతా ఇదిగో ఇంకో 40 దినాలు, ఇంకా 40 దినాలు, 40 అలాగే మన జీవిత యాత్రను కొనసాగించినట్లయితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం, పరలోకానికి అర్హత పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ విధమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించలాగా అందరము ప్రార్థన చేద్దాం. లెగిసి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, దావీదు సిగురైన యేసునామధేయుడా, ఐశ్వర్యము, జ్ఞానబలము, ఘనతయు, మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా, పరమాత్ముడా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇది ఎంతవరకు ప్రభా 40 దినాలు నేను ఉపవాసం ఎందుకు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలని మేము ధ్యానించాం ప్రభా. ఇదిగో 40 దినాలు నేను ఆచారబద్ధంగా ఉండకూడదు కానీ ప్రభా, మా జీవితంలో ప్రతిరోజు 40 దినాలు ఉపవాసం ఉన్నట్లే ఉండాలి ప్రభా. ఇదిగో ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా రహస్యంగా చూసే మీకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఇదిగో నేను ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా మా కన్నులతో ఎటువంటి దుష్కార్యాలు చూడకూడదు ప్రభా. ఇదిగో మేము ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా ఇదిగో ఆహారాన్ని విడిచిపెట్టడం కాదు కానీ, నీరుని విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. ఆ విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇదిగో తండ్రి, విన్న మాటలు ఎవరు నేను విడిచిపెట్టకూడదు ప్రభా, హృదయంలో దాచుకోవాలి ప్రభా. ఇదిగో నైనా ఈ ఉపవాసం ఉండి మా హృదయాన్ని కడుక్కోవాలి ప్రభా, శుద్ధీకరించుకోవాలి ప్రభా, మా హృదయంలో ఉన్న మలినమంతా తీసివేయాలి ప్రభా. నేను ఇదిగో తండ్రి ఈ ఉపవాస దినాలు తండ్రి, నేను ఇదిగో తండ్రి ఎంతమంది బిడ్డలు నేను ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా, నేను వారు ఎందు నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు, వారి జీవితాల్లో అద్భుతమైన శక్తిని మీరు అనుగ్రహించి వారు ఉపవాసంలో ఉన్నటువంటి ఆ శక్తిని వారు అనుభవించి ఆ ప్రార్థన ప్రతిఫలన పొందుకునే కృపను వారు అందరికి దయచేయండి ప్రభా. ఎవరు బలహీనలు అవ్వకూడదు ప్రభా. ఇదిగో సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి ప్రభా. ఇదిగోనైనా ఉంటేనైనా సంపూర్ణంగా, ఇదిగోనైనా యెషయా గ్రంథంలో మేము చూసాం ప్రభా, 3 దినాలు వారు అన్నపానములు ముట్టుకోకుండా ఉపవాసం ఉన్నారు ప్రభా. ఇదిగో సౌలును చూసాం ప్రభా, 3 దినాలు నేను ఏది ముట్టుకోకుండా ఉపవాసం ఉన్నాడు ప్రభా. ఆ విధంగా నేను పరిపూర్ణంగా ఉపవాసం ఉండి తండ్రి మేము కూడా పరిశుద్ధులుగా మార్చబడే కృపను దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగో అన్ని విషయాలు మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు అయితే ఉపవాసాలు ప్రార్థిస్తూ ఉన్నారు వారికి ఎటువంటి బలహీనత ఉండకూడదు ప్రభా, ఎటువంటి బలహీనతలు ఉండకూడదు ప్రభా, ఎటువంటి సమస్యలు ఉండకూడదు ప్రభా, ఎటువంటి శోధనలు ఉండకూడదు ప్రభా. నేను అటు విధమైనటువంటి కృపను కాపుదలను మీరు దయచేయమని ఎంతవరకు తండ్రి కొడుకులు మీరు తోడుగొనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించడానికి, భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. సమయంలో కానుకలు సమర్పించుకుందాం. ఒక పాట పాడుచూ ఉండగా రండి. లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన
ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా చక్కగా అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసిన విధానాన్ని బట్టి అందరం కూడా ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ మధ్యలో చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ప్రార్థన చేస్తే దానియేలు సింహాల గృహలో వేసినప్పుడు ఆ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. అంటే
సింహాల గృహలో వేసినప్పుడు సింహాలు నోర్లు ముయ్యబడ్డాయి అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించేయండి. అద్భుతమైన శక్తి ప్రార్థనలో ఉంది. ఎంత అద్భుతమైన శక్తి అంటే దాన్ని వర్ణించడానికి ఇంకా ఏ విధంగానూ వర్ణించలేనటువంటి సందర్భం అది. ఒక ఎర్ర సముద్రమే 2 పాయలుగా అయింది ప్రార్థన ద్వారా. సింహాల గృహలో సింహాలు నోర్లు ముయ్యబడ్డాయి. అలాగే షడ్రక్ మేషి అభ్యర్థనగోలను అగ్నిగుండంలో వేసి 7 అంతల అగ్నిగుండంగా చేసినప్పుడు వారు వెంట్రుకలు కూడా ఆ యొక్క వేడిలో కాలలేదు. అంటే వారు ప్రార్థన శక్తి ఎలా ఉందో ఒకసారి చూడండి. వారు ప్రార్థన చేయండి. దావీదు ప్రార్థించేశాడు. చిన్న పిల్లవాడు, ఎందుకు పనికిరానివాడు, తృణీకరించబడ్డవాడు, ఒక దేశానికి మహారాజు చక్రవర్తి అయ్యాడంటే ప్రార్థనలో ఎంత శక్తి, ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచించండి. మనం ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామండి. ప్రార్థన చేయండి. ప్రార్థన నీ స్థితిగతులను మార్చివేస్తూ ఉంది. ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చివేస్తూ ఉంది. ప్రార్థన చేస్తే ఏదైనా సరే దేవుడు మార్చివేస్తాడు, తల్ల క్రిందులు చేసేస్తాడు. దేశాలని, రాజ్యాలను సహితం ప్రార్థన వలన తల్ల కిందులు చేసేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం. అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి అని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించండి అని ఉంటుంది వాక్యంలోని. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితంలో పొందుకోలేనివి కూడా మన దేవుడు మనం పొందుకునే విధంగా చేస్తాడు. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు. ప్రార్థన చేయండి. ఇదిగో నా సహోదరుడు ఈ సమస్యలో ఉన్నాడని ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ప్రభు వింటాడు. నీ సహోదరుడికి కావలసిన ప్రతి సమస్తాన్ని నీ ప్రార్థన వల్ల నీ సహోదరుడికి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇదిగో పనులు లేకుండా అనేక మంది పిల్లలు ఉన్నారు, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఎంతోమంది పిల్లలు ఉన్నారయ్యా పని లేకుండా, ఇదిగో ఐడిల్ లేకుండా ఉన్నారు ప్రభా, వారికి నీ కాపుదాలు ఉంచాను ప్రార్థన చేయి. ఇదిగో ఈ ఎన్ఓసీలు తీసుకుని వచ్చారు ఐడీలు మార్చుకోవడానికి, వారికి ఐడీలు మార్చుకోవడానికి ఎంతో సతమతం అవుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయి. ఇదిగో తమ్ముడు సుందర కొరకు ప్రార్థన చేయండి. ఎంతో సతమతం అవుతూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి సంఘంగా. ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని ఆలోచన అనుగ్రహించునుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. తమ్ముడు కొరకు ప్రార్థన చేయండి. ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు. ఇదిగో పనులు లేక, ఐడీలు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకో ఆర్థికపరమైన ఇబ్బందులు, ధనం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో ఇబ్బందులు పడి నలిగిపోతూ ఉన్నారు. చెప్పుకోవాలనేటువంటి దుఃఖంలో ఉన్నారు, చెప్పుకోవాలనేటువంటి వేదనలో ఉన్నారు. ఈ రాత్రి మన ప్రభు మన ప్రార్థనలు ఆలకించి వారందరికీ ప్రతిఫలం ఇచ్చినగాక. అందరం ప్రార్థన చేద్దాం. మీ ప్రతి అనుదిన ప్రార్థనలో నువ్వు ఉదయం లెగిస్తానే నువ్వు ఉన్న ప్రాంతంలోనే మోకరించి ప్రార్థన చేయి. నీ దినచర్యను ప్రారంభించు. నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణంలో ప్రార్థన చేయి. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడూ స్తుతిస్తూ ఉండు, ఎప్పుడు ఆరాధిస్తూ ఉండు. దావీదు ఎల్లప్పుడూ ఏ విధంగా స్తుతించాడో ఆ విధంగానే నువ్వు స్తుతించాలి, ఆ విధంగానే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేయకు. నువ్వు ఆహారానన్నా మానే కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ప్రార్థన నీ ఆయుధం, ప్రార్థన నీ రక్షణ కవచం. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ కుటుంబం చుట్టూ ప్రభు దోతలను కంచి వేస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రయాణాల్లో కంచి వేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిగతులను మారుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే బలహీనులు బలపడుతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. నువ్వు ప్రార్థన విడవకు, ప్రార్థన మానకు, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండు. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప పవర్ని అనేక మందికి నువ్వు తెలియపరచు నీ ద్వారాగా. ప్రభు ఈ రాత్రికాల సమయంలో నిశ్చయంగా ప్రతి ఒక్కరు ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని మహింపరుస్తారు వారి మధ్యలో నేనున్నానన్న ప్రభు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు. ఆయన నిశ్చయంగా మన మధ్యలో ఉండి మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఇప్పుడే నా ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. నా ప్రభు ఇక్కడ ఉన్నాడు. నువ్వు నమ్మంతే. నువ్వు ప్రార్థన చేయి.
ప్రార్థన చేయని వారు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన రాని వారికి ప్రభు ప్రార్థన నేర్పులాగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయవారు యేసు నామములో ప్రార్థన చేయబడును గాక. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన గొప్ప స్థితిగతులను మారుస్తూ ఉంది. ప్రార్థన దేశాలని, రాజ్యాలని మార్చివేస్తూ ఉంది. ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చివేస్తూ ఉంది. ప్రార్థన రోగులను స్వస్థపరుస్తూ ఉంది. ప్రార్థన ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదలిస్తూ ఉంది. ప్రార్థన నీకున్నటువంటి బలహీనతల నుంచి విడుదలనిచ్చి గొప్ప శక్తిని ప్రభు అనుగ్రహించి స్వస్థతనిస్తూ ఉంది. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునన్న వాక్యం ప్రకారంగా నీ ప్రార్థన విశ్వాసరహితమైన ప్రార్థనగా ఉండే రోగుల్ని స్వస్థపరచ. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరగాలి. నీ మధ్యలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడే నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. నీ మొర్ర ప్రభు వింటూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడే నీ నోరు తెరిచి ప్రార్థించి, ఇదిగో ప్రభు నా పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, ఇదిగో నా కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, నా పని కొరకు, నా ప్రయాణం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో నేను నా స్థితిగతులను మార్చే దేవుడు నీవే తండ్రి ప్రభు. ఇదిగో ఇప్పుడే ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ప్రార్థిస్తూ ఉండగానే కార్యం జరిగిన కాక యేసు నామములో. ప్రార్థిస్తూ ఉండగానే కార్యం యేసు నామములో జరిగిన కాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఇప్పుడే పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు నింపబడును గాక. పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్కరు నింపబడును గాక. ఇప్పుడే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఇంతవరకు ప్రారంభం నుంచి కుడుకులో మీరున్నారు, మా మధ్యలో మీరున్నారు ప్రభువా. నిశ్చయముగా మేము నమ్ముచూ ఉన్నాం. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో నైనా ఉపవాస ప్రార్థనలో మీరున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు బలపరచండి, స్తోత్రాలు తండ్రి. ఇదిగో పరీక్షలు వస్తూ ఉన్నాయి ప్రభువా. ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చక్కని ఆలోచన దయచేయండి. నేను ఇదిగో జ్ఞానం దయచేయండి ప్రభువా. మంచిగా ఎగ్జాములు రాయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ఇదిగో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఇప్పుడే యేసు నామములో స్వస్థత పొందుకును గాక. ఇదిగో నైనా సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో నైనా తమ్ముడు సుందర కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. ప్రార్థిస్తూ ఉండగానే ఇప్పుడే 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 అద్భుతమైన కార్యం మీరు చేయండి తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో బిడ్డలో చక్కని ఆలోచన మీరు దయచేయండి, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఏం చేయాలో అర్థం కానటువంటి ఆలోచనలో ఉన్నాడు ప్రభువా. ఇదిగో ఇదిగో ఎందుకు నాకే ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎందుకు నా జీవితం ఇలా ఉందని అనేకమైనటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నాడు ప్రభువా. ఇప్పుడే నీ బిడ్డను దర్శించండి, నీకు స్తోత్రం. ఇదిగో మీ ఆత్మతో నింపండి, ఆత్మ కార్యం నీ బిడ్డలో జరుగును గాక. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నీ పిల్లలు అనేక మంది ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను ఆకాశ తూములు తెరిచి ఇప్పుడే 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 పట్టణ జాలనంత విస్తారమైన దీవుల్లో కుమ్మరిస్తానని మీరు సెలవిచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలకి ఏ కొరత ఉందో ప్రభువా, ఏ అవసరత ఉందో ప్రభువా, ఏ ఆకరత ఉందో ప్రభువా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, స్తోత్రాలు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మా సర్వ సృష్టికి సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన దేవా నీకు స్తోత్రాలు. ఎంతవరకు ఈ కొడుకులో తోడుగా ఉన్నందుకు, ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరు శుక్రవారం దినంలో తండ్రి నీ సంధికి రావాలి ప్రభా. ఇంకా అనేక మందిని తీసుకురావాలి ప్రభా. ఇంకా అనేకమైన నూతన ఆత్మల్ని సంధికి రావాలి ప్రభా. మేము అందరం కలిసి నీ నామమును స్తుతించాలి. ఇదిగో శుక్రవారం దినాన్ని మీరు మా కొరకే సిద్ధపరిచిన వర్తమానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని పనిలో మానవుని పాత్రను మీరు మాట్లాడబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దేవుని పనిలో మానవుని పాత్ర ఏ విధంగా ఉందో ప్రభా శుక్రవారం దినాన్ని మేము తెలుసుకుంటూ ఉండగా ప్రభా పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వర్తమానం ద్వారా బలపడాలి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు వర్తమానం వినుట కొరకు రావాలి తండ్రి ప్రభా. వర్తమానం విని ఆశీర్వదించబడాలి ప్రభా. నేను సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో అన్ని విషయాలు మీ కృప చూపినందుకు, ఈ కొడుకులో తోడుగా ఉన్నందుకు, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన పెద్దలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను బట్టి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి బిడ్డలను బట్టి, ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి, ఇదిగో నేను దశమ భాగాలు, కానుకలు, రెంట్ల విషయంలో
సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి సమస్తాన్ని బట్టి నేను ఇదిగో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ఎంతవరకు కొడుకులు తోడుగా ఉన్నారు, వచ్చిన ప్రయాణంలో తోడుగా ఉన్నారు, వెళ్ళే ప్రయాణంలో కూడా తోడుగా ఉండి మరలా గృహం చేరే పర్యంతం నీ నామాన్ని మహింపరచుకునే కృప మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరిన గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మా എല്ലാ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అనిన సహవాసము సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకుల కూడి ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు నా ప్రభు రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవీణేశ రక్తమే జయం, ప్రవీణేశ్వర సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మావేగా వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మే ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేగా కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప ఎప్పుడు ఎల్లప్పుడు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా సంతోషం. మరి చక్కగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా ఉంది. తమ్ముడు సందర్కో వెహికల్, అన్న దగ్గర కూడా వెహికల్. ఇది ఇలా ఉంటాయి, ఎప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఏ కొరత ఉండదు. ప్రార్థన చేయండి, వారు కూడా వెహికల్స్ త్వరలోనే తీసుకునే కృప దేవుడు అనుగ్రహించలేగా. ఆమేన్.